మనసులో ఉన్నది చెప్పేది కాదని పార్ట్ 6 రచన మీనా కుమారి గారు. మీ మనసుని ఎలా కంట్రోల్ పెట్టుకుంటున్నావో, ఈ అవమానాన్ని ఎలా భరిస్తున్నావో అర్థం కావడం లేదు అన్నది భారతి. చూడు భారతి, జరిగిన ప్రతి విషయము మనకే జరిగింది. వేరే వాళ్ళ వల్ల మనం మోసపోయాము, వారి వల్ల నష్టపోయాము. అందుకే మన పరిస్థితి ఇలా జరిగింది అన్న నిందలు అనేవి అనవసరం. నిజానికి ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే దానికి ఒక కారణం ఉండే ఉంటుంది. అదేమిటో తెలుస్తుంది. సృష్టి ధర్మాన్ని విష్ణు చక్రాన్ని తిప్పినట్లు తిప్పే ఆ శ్రీకృష్ణుడికి తెలీదా ఈ విషయము? ఆయన ఎందుకు ఈ పరిస్థితిని కల్పించాడో, అది కూడా నా బిడ్డ ద్వారా నాకు ఏ జ్ఞానం నేర్పబోతున్నాడో, ఇలా ఎలా అన్న విషయాలు నాకు ఆశ్చర్యంగా ఏమీ లేదు. ఎందుకంటే కుటుంబ సభ్యులతోనే యుద్ధం చేయించి న్యాయాన్ని గెలిపించిన ఆ మహాజ్ఞాని, ఆ భగవద్గీత పారాయణుడు. కృష్ణుడి లీలలు అర్థం కావు. అర్థం కానప్పుడు కుంగిపోవలసిన అవసరమే లేదు. స్వార్థం చుట్టుకుంటే నాది నేను అన్న బంధాలు చుట్టుకొని పోతే అప్పుడు మరింత బాధగా ఉంటుంది. కానీ భగవంతుడా, నా తండ్రివి నువ్వే, ఇది ఎందుకు వచ్చిందో, ఎందుకు జరుగుతుందో, ఈ లీల అంతా నీదే అని అనిపించింది. అంతే, మనసు తేలిగ్గా అనిపించింది అన్నది మానస. నీ అంత మనోనిబ్బరం ధైర్యం నాకు లేవు మానస అన్నది భారతి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. చెబుతూ ఉంటాను కదా భారతి, జీవితం అనేది వడ్డించిన విస్తారిలా ఉండదు అందరికీ. కానీ ఆ కష్టాలన్నీ నేనే పడుతున్నాను అన్న వేదన కానీ మనకు చుట్టుకుంటే దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. మనలాగా ఎందరో, అసలు ఇలా కూడా కాకుండా భయంకరమైన నరకాలు చూస్తున్నవారు ఎందరో. సృష్టి చక్రంలో ఈ లీలా వినోదాలను సృష్టించే సృష్టికర్త ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి తెలుసు ఇదంతా. అదే నా ధైర్యం అంటూ నవ్వింది మానస గారు. నాకు సాక్షి మీద చాలా కోపం వచ్చింది. ఇంటికి వచ్చింది, కొంచెం గట్టిగానే మాట్లాడాను. కోపంగా వెళ్ళిపోయింది. నేను అరెస్ట్ చేయించింది అని తెలిసిన ప్రగతికి కోపం వచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు అలిగి ఉన్నారు అన్నది భారతి. భారతి, నన్ను చూడాలని రావడం కాదు. సాక్షి ఈ విధంగా ఈ తెలియని కొత్త దారిలోకి నడుస్తుంది. ఏదో ఒకటి ఎవిడెన్స్తో రేపు కోర్టులోకి తీసుకువచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ దానికి కాస్త తోడుగా ఉండి ధైర్యాన్ని చెప్పవే. అది చేసే పని ధైర్యంతో సాధించాలి. అందుకే కాస్త మానసిక ధైర్యం కావాలి సాక్షికి అంటున్న మానస వైపు విచిత్రంగా చూసింది భారతి. ఇదంతా ఏమిటి మానస? అసలు నీకు ఇలా చేసిన బిడ్డ మీద కోపంగా కానీ ఏమీ లేవా? పైగా సాక్షికి నన్ను తోడుగా ఉండి ధైర్యాన్ని ఇమ్మంటావా? నీ అంత గొప్ప గుణాలు నాకు లేవు. అసలు ఎందుకు నీ మీద ఏమీ అభియోగాలు పెడుతుందో చూడాలి ముందు. జీవితంలో ఏమి సుఖపడ్డావే మానస అంటూ నా భారతి వైపు చూసి మళ్ళీ నవ్వింది మానస. ప్రతి ఒక్కరూ స్వార్థంగా మన సుఖం పడ్డాం, మనమేమి ఆనందపడ్డాం అనుకుంటూ కూర్చుంటే ఒక్కసారి ఆలోచించు. అసలు కృష్ణ పరమాత్మ జీవితంలో ఆనందం ఉందంటావా? ఈ జైల్లో ఇలా ఉండడం అవమానంగా లేదా అన్నావు నన్ను. నేను మామూలు మనిషిని, కానీ భగవంతుడు పుట్టడమే జైలు గోడల్లో పుట్టాడు. అప్పటి నుండి అతను జీవించడానికి ఎన్ని పాట్లు పడ్డాడు, అతన్ని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత ఆయన ఎదుర్కొన్న ప్రతి విషయము కూడా కృష్ణతరమైనది. ఏ మానవుడు భరించలేనివి జరిగాయి. కృష్ణుడు అనగానే గోపికలతో సుఖపడిపోయాడు అన్నట్లుగా, దొంగతనాలు చేశాడు చిన్నతనంలో అన్నట్లుగా తెలిసి తెలియనివి అనుకుంటూ ఉంటాము. కానీ ఆ భగవంతుడికే తప్పలేదు ఈ భూమి మీద మానవుడిగా జన్మనెత్తితే ఎన్ని నరకాలు చూశాడు. ఆయన చరిత్రలో లేని విషయము ఇప్పుడు ఏదీ లేదు, గీతలో లేని సంగతి ఎక్కడా ఉండదు అన్నది మానస. తన స్నేహితురాలు ఎంతో బేలగా ఉంటుంది అనుకుంది భారతి. కానీ ఆశ్చర్యం, మానస మనోధైర్యం, ఆమె మానసిక వికాస వ్యక్తిత్వం ఎంతో గొప్పది అని గర్వపడింది ఆ క్షణంలో భారతి. సమయం అయిపోయింది, వారు చెప్పే వరకు ఎందుకు అన్నది నవ్వుతూ మానస. నిజమే, నువ్వు నా స్నేహితురాలివి అయినప్పటికీ నిన్ను పూర్తిగా తెలుసుకోలేకపోయాను. ఈ సమయం నాకు తెలియజేసింది. నాకు తెలిసి మానస, నీలో ఎవరికీ తెలియని ఎన్నో గొప్ప సంగతులు బయటపడడానికి ఇది ఒక సందర్భం ఏమో అనుకుంటున్నాను అన్నది భారతి. బాధపడకు భారతి, ఇటువంటి పని చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. సాక్షికి ఒంటరి మనసుతో బాధపడుతూ ఉంటుంది. అంతా పరమాత్ముడి లీల వినోదం అని తెలియని బిడ్డ మనసు బేలగా అయిపోయింది. దాన్ని ఒక తల్లిలా అర్థం చేసుకొని కాస్త ఓదార్పుని ఇవ్వు.
భారతి అని చెప్పింది మానస. స్వార్థం అనేది లేకుండా బిడ్డల గురించి, నీ కుటుంబం గురించి ఇంతగా పరితపించే నిన్ను చూస్తుంటే నాకు ఎప్పటికప్పుడు ఆశ్చర్యమే అనుకున్న భారతి బయటకు నడిచింది. నడుస్తున్న భారతి ఆలోచనలు గతం వైపుకు మళ్ళాయి. భారతి నడుస్తూ ఉంది. ఆమెకు గతమంతా కళ్ళ ముందు దృశ్యమంతా కదిలినట్లు అనిపించింది. కొన్ని సంవత్సరాల క్రితం తిరుపతి నుండి విజయవాడ వైపు వెళ్లే ట్రైన్లో హడావిడిగా పాపతో ఎక్కింది భారతి. ప్రగతి సంవత్సరం పిల్ల, ఎక్కడ రవ్వంత చోటు కూడా లేదు అనుకుంటూ పాపను తీసుకుని ట్రైన్లో వెళుతూ ఉంది. ట్రైన్ కదిలింది. సీటు దొరుకుతుంది అని చాలా దూరం నడుస్తూ వెళుతూ ఉంది భారతి. కొంచెం జరగండి, కూర్చుంటాము అంటూ అడుగుతున్న భారతి వైపు చూసి, ఉన్నారండి ఇక్కడ అన్నారు అక్కడి వాళ్ళు. ఎడం పక్క బెర్త్లో రిజర్వేషన్లు సీట్లో కూర్చొని ఉన్నారు మానస వాళ్ళ ఫ్యామిలీ. ఇటు కూర్చోండి పిల్లల పక్కన అని చెప్పింది మానస. ఇద్దరు కవల పిల్లల భలే ఉన్నారు అబ్బాయిలు అనుకొని వాళ్ళ పక్కన కూర్చుంది పాపతో భారతి. చారడేసి కళ్ళతో కొత్తగా తమ సీట్లో కూర్చున్న భారతి వైపు చూసింది. బొద్దుగా తెల్లగా ముద్దుగా ఉన్న పూర్ణిమ మానస చేతుల్లో చిన్ని కృష్ణుడి వేషంలో ముద్దుగా ఉన్న బాబుని చూసి చాలా ముద్దుగా ఉన్నాడు అంటూ నవ్వింది భారతి. బాబు కాదు పాప, సాక్షి అని చెప్పింది మానస. భారతి తన చేతిలో ఉన్న బిస్కెట్ ప్యాకెట్లో నుండి బిస్కెట్లు తీసి తన పాపకిచ్చి బిస్కెట్లు అజయ్, సంజయ్, పూర్ణిమ వాళ్లకు ఇవ్వబోయింది. వద్దు, అలా వేరే వాళ్ళ దగ్గర తీసుకోకూడదు అని అమ్మ చెప్పింది అన్నాడు అజయ్. నీకు ఎక్కువ ఉంటే అక్కడ బయట ఏడుస్తున్నాడుగా, ఆ బాబుకి ఇవ్వులే అని చెప్పాడు సంజయ్. జర్నీ పిల్లలు చూస్తే చిన్నగా ఉన్నారు, తెలివితేటలు మహా గొప్పగా ఉన్నాయి అని అనుకొని నవ్వుకుంది భారతి. మానస భారతి వైపు చూసి నవ్వుతూ ఉంది. మానస మంచినీళ్ళివ్వు అంటూ పై బర్త్లో పడుకొని ఉన్న భరద్వాజ్ గారు పిలిచారు. అందరూ తిరుపతి దర్శనానికి వెళ్ళి వస్తున్నట్టున్నారు. తలనీలాలు ఇచ్చి ఉన్నారు. ఒక మానస తప్పితే అందరూ సాక్షి చిన్ని కృష్ణుడి రూపంలో చాలా బాగుంది. పైగా మానస కృష్ణ కృష్ణ అంటుంటే పకపక నవ్వుతూ ఉంది తల్లి వైపు చూసి. ఈ రోజుల్లో నలుగురు పిల్లలు ఎవరికంటున్నారు మరీను అనుకుంది భారతి. మానస పైకి లేచి మంచినీళ్ళు అందించింది భర్తకు. ఖరీదైన పెద్ద అంచు చీరలో పెద్ద బొట్టు పెట్టుకొని, ఖరీదైన నగలతో తల నిండా పువ్వులు పెట్టుకొని, చెంగును చుట్టూ కప్పుకొని ఉన్న మానస వైపు చూసి ముచ్చటగా అనిపిస్తుంది. ఏదో దేవత రూపంలా తిరుపతి దర్శనానికి వెళ్ళారు. కుంకుమ బొట్లు కూడా ఉన్నాయి. ఎంత అందంగా ఉందో అని మానస వైపు చూసి అనుకోకుండా ఉండలేకపోయింది భారతి. అమ్మ, తమ్ముడికి మంచినీళ్ళంట అంటూ అజయ్ లేచి అక్కడ ఉన్న బ్యాగ్లో చిన్న చిన్న వాటర్ బాటిల్ తీశాడు. కలర్స్ మార్పు గుర్తు అనుకుంటూ ఎవరి బాటిల్ వారికే వివరంగా చూసి ఇచ్చేశాడు అజయ్. కొద్ది కొద్దిగా తాగండమ్మా, చాలా ప్రయాణం ఉంది కదూ అన్నది నవ్వుతూ మానస. ఇంతలో పేపర్ అంటూ లోపలకు పేపర్ వాళ్ళు వచ్చేసరికి పేపర్ తీసుకొని పడుకొని చదువుతూ ఉన్నారు భరద్వాజ. ఏమండి, ఈ నెల పంపించాల్సిన డబ్బులు పంపించారా అన్నది మానస. ఎక్కడికి అన్నారు భరద్వాజ పేపర్ చదువుతూ. అదే అనాథాశ్రమానికి డొనేట్ చేస్తారు కదా అంటున్న మానస మాటకు పంపించాను అన్నారు భరద్వాజ. పై బర్త్ మీద పక్కపరిచి అజయ్, సంజయ్లను పడుకోబెట్టింది మానస. పూర్ణిమను కింద బెర్త్ మీద పడకేసింది. పక్కన కూర్చోండి పర్వాలేదు అన్నది మానస. తన గుండెల మీద సాక్షిని వేసుకుని అలా వాలింది మానస. సాక్షిని ఇటివ్వకపోయావు మానస అన్నారు భరద్వాజ. మానస సాక్షిని పైకి అందిస్తుంటే వెళ్ళను అన్నట్లు తల ఊపి ఎల్లను అని చెప్పింది సాక్షి. శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం. ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. సంప్రదించవలసిన నెంబర్ 7337226830. చూస్తూ ఉంటాలేండి, పడుకోండి మీరు అని చెప్పింది మానస. సాక్షికి సెరిలాక్ లాంటిది కలిపి తినిపించి శుభ్రంగా ఒళ్ళు తుడిచి బట్టలు మార్చి పడుకోబెట్టింది మానస. సాక్షి ఏడవబోతుంటే కృష్ణ కృష్ణ అంటూ పాట పాడుతుంటే మానస
సాక్షి నవ్వుతూ తల్లి వైపు చూసి ఆనందంగా తను కూడా కిన్న కిన్న అంటూ కృష్ణుడిని తలచినట్లు అంటూ ఉంటే భలే ముద్దుగా నవ్వొస్తుంది. పాపాయి అస్సలు ఒళ్ళు చేయలేదు అన్నది భారతి. బక్క ప్రాణి కానీ ఆరోగ్యంగానే ఉంటుంది అంటూ నవ్వింది మానస. ప్రగతి ఒక బిస్కెట్ తింటూ మరొక బిస్కెట్ సాక్షికి ఇచ్చింది. పాపకు సంవత్సరం నిండిందా అన్నది భారతి. 1వ తారీఖుకి 2వ సంవత్సరం వచ్చింది అని చెబుతున్నా మానస మాటలకు ప్రగతి కూడా అప్పుడే అదే రోజు పుట్టినరోజు తనకి, అప్పుడే 2 సంవత్సరం వచ్చింది అని ఇద్దరూ నవ్వుకున్నారు. ప్రగతి సాక్షి చేతులు కలుపుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. కృష్ణ అంటూ మానస మధురంగా పాట పాడుతూ ఉంటే భారతికి పరవశం కలిగింది మనసుకి. మీకు సంగీతంలో ప్రవేశం ఉందా అని అడిగింది. సంగీతం వచ్చు అంటూ నవ్వింది మానస. మా పాపకు మొక్కు చెల్లించాలి అని తిరుపతి వెళ్ళాము. వారం రోజులు అక్కడే ఉండి చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు చూసి వస్తున్నాం అంటూ నవ్వింది మానస. భారతి పాపను తీసుకొని వెనక్కు వాలి అలాగే ఆలోచిస్తూ ఉంది. ఆమె కళ్ళల్లో నీళ్లను మానస గమనిస్తూ ఉంది. ఎందుకలా ఉన్నారు? పాప వాళ్ళ నాన్నగారు రాలేదా అన్నది మానస. లేదు అని చెప్పింది భారతి. అంతకు మించి ఏమీ చెప్పకపోవడంతో అడగలేకపోయింది మానస. అదే ప్రయాణం వారి పరిచయానికి నాంది. కొంత దూరం ప్రయాణించేసరికి మానస మనస్తత్వం ఎటువంటిదో పూర్తిగా గ్రహించింది భారతి. భారతి వాష్రూమ్కి వెళుతూ పాపను చూడమని చెప్పి వెళ్ళింది. పాపాయి సాక్షి వైపు చూస్తూ నవ్వుతూ ఉంది. మానస కృష్ణ కృష్ణ అంటూ ఉంటే ప్రగతి కూడా నవ్వుతూ ఉంది సాక్షితో పాటు. ఈలోపు భారతి వచ్చింది. అసలు ఏమాత్రం భయం లేదు, మా దగ్గర చొరవగా కలిసిపోయింది ప్రగతి అంటూ ప్రగతి బుగ్గ పట్టుకొని నవ్వుతూ ముద్దు చేస్తూ ఉంది మానస. పిల్లలు దైవ స్వరూపాలు అంటూ మీరు కృష్ణ కృష్ణ అంటున్నారు, కృష్ణ భక్తుల్లా అన్నది నవ్వుతూ భారతి. అవును, కృష్ణుడికి భక్తురాలిని చిన్నప్పటి నుండి అని నవ్వుతూ ఉంది మానస. ఒక 10 నిమిషాల తర్వాత ట్రైను ఆగింది. భారతి హడావిడిగా దిగుతూ పాపను చూస్తూ ఉండండి అన్నది. ఇక్కడ ఎక్కువసేపు ఆగదు, ఎందుకు దిగుతున్నారు అన్నది మానస. కాదు, అక్కడ పళ్ళు ఉన్నాయి, పాపాయికి కొనుక్కొస్తాను అన్నది భారతి. మా దగ్గరున్నాయి అనేలోపు భారతి హడావిడిగా దిగింది. పాపాయి చేతిలో ఏదో కవర్లా ఉంటే తీసుకుంది మానస. మీరెవరో నాకు తెలియదు, నేను వెళ్ళిపోతున్నాను. మా పాపను మీకు తెలిసిన అనాథాశ్రమంలో చేర్పించండి, అంతకు మించి నేనేమి కోరుకోను. అప్పుడప్పుడు పాపను గమనించండి అని రాసిన ఉత్తరం చూసి ఏమిటిది అనుకొని, ఏమండి పిల్లల్ని చూడండి ఒకసారి అంటూ సాక్షిని భర్తకందించి పాపను తీసుకొని హడావిడిగా నడిచింది మానస. పక్క ట్రైన్ రూట్లోకి నడుస్తూ ఉంది భారతి వేగంగా. అదేంటి ఎదురుగా ట్రైన్ వస్తుంది అని అనౌన్స్ చేస్తున్నారు కదా, అంతే. భారతి అభిప్రాయం అర్థమైపోయింది మానసకు. భారతి అంటూ పెద్దగా అరిచింది మానస. భారతి చూసింది. నీ బిడ్డ నాకెందుకు, మేము తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్చి ఆ పాపం మేము మూటగట్టుకోలేం, తీసుకో నీ బిడ్డను అంటూ విసిరేయబోతుంటే భారతి వద్దు పాప పడిపోతుంది అంటూ హడావిడిగా పరుగున వచ్చి ట్రైన్ ఎక్కింది. పాపను తీసుకొని అక్కడే కూర్చొని కోపంగా చూసింది మానస వైపు. బిడ్డను అలా విసిరేయబోయారు, ఏదైనా అయితే ఏమిటి అన్నది భారతి. ఎందుకవుతుంది, తల్లి ప్రాణం రక్షగా ఉండగా అన్నది నవ్వుతూ మానస. అలా నవ్వుతూ ఉన్న మానస వైపు చూసి నా జీవితం మీకు ఎగతాళిగా ఉందా అన్నది భారతి కోపంగా. అలాగే చూసింది మానస. పాపాయిని ఎత్తుకొని ఉంది. మీ బిడ్డలను ఇంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు, నా బిడ్డను ట్రైన్లో నుండి విసిరేయబోయారు. మీరు తల్లి కానీ మీలో తల్లి మనసులోనే లేదు, చాలా స్వార్థపరులు అంటూ ఉంది భారతి. హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉన్నారు భరద్వాజ గారు. మగపిల్లలు 2 నిద్రపోయారు. పూర్ణిమ కూడా జర్నీ అలసట వల్ల కాబోలు నిద్రపోతూ ఉంది. సాక్షిని మాత్రం తన ఒడిలో నిద్రపుచ్చుతూ ఉన్నది మానస. ఎదుటి వ్యక్తిలో ఎన్ని తప్పులను చూడగలిగారు మీరు? ఈ ఒక్క క్షణంలోనే మీ పాపను బయటకు విసిరేసే అంతలోనే మీ తప్పుని మీరు గ్రహించలేకపోయారు. ఎందుకు మరి అన్నది మానస. పిల్లల తల్లిగా, సంతాన లక్ష్మిగా కన్నబిడ్డ మిమ్మల్ని చూస్తే నాకు ఒక గౌరవం అనిపించింది. మీ మాటలు వింటూ జాలి దయ ఉన్నవారు అనుకున్నాను అన్నది భారతి. ఒక క్షణంలో మనిషిని చూసి అంచనా వేసేసి మీ బిడ్డను వారికి అప్పగించేసి
మీరు ప్రాణాలు తీసుకుంటారా? ఆ తర్వాత మీ బిడ్డను అలాగే ట్రైన్లో వదిలేసి వెళ్ళిపోతాం. ఏంటి పరిస్థితి? ట్రైన్లో ఒంటరిగా ఏడుస్తున్న పాపను ఎవరో బిచ్చగాడు తీసుకెళ్తాడు, కళ్ళు పీకించేస్తాడు, లేకపోతే కాళ్ళు చేతులు విరగదీసి తనతో పాటు అడుక్కోవడానికి కూర్చోబెడతాడు. అలా జరగవచ్చేమో అన్నది మానస. మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు అన్నది భారతి కళ్ళనీళ్లు పెట్టుకొని. లేదు, అర్థం చేసుకోండి. చూడగానే వాళ్ళు మంచి వాళ్ళు అనుకొని బిడ్డ బాధ్యతలు అప్పగించేసి మీ ప్రాణాలు తీసుకుందాం అనుకునే అంత కష్టం ఏమొచ్చింది అన్నది మానస. నా భర్త నన్ను మోసం చేశారు, వేరొక ఆమెతో వెళ్ళిపోయారు, నాకు ఆయనకు సంబంధం లేదు అని, జీవితంలో నన్ను కలవాలి అనుకోవద్దు అని చెప్పారు. ఉన్న తండ్రిని కూడా పోగొట్టుకున్న నాకు దిక్కు ఎవరూ లేరు. ఆయన వదిలి వెళ్ళిన ఈ 10 రోజుల్లో నేను సమాజంలో ఎటువంటి బాధలు ఎదుర్కొన్నానో తెలుసా? ఏ ఆఫీస్కి వెళ్ళినా వేరేలాగా అడిగారు. చదువుంది, ఉద్యోగం చేయాలని ఉంది, బిడ్డను పెంచుకోవాలని ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళినా నాలోని స్త్రీని కోరుతున్నారు వాళ్ళు. అలా బతకాలని నాకు ఇష్టం లేదు. అసలు మగవాళ్ళు మీదే నాకు నమ్మకం పోయింది, మనసు విరిగిపోయింది, చనిపోవాలి అనిపించింది. కానీ నా బిడ్డ గతి ఏమిటి అనుకున్నాను. ఎక్కడైనా అనాథాశ్రమంలో చేర్చి బిడ్డను చనిపోవాలి అనుకున్నాను అన్నది భారతి. మిమ్మల్ని చూసి మా మీద నమ్మకంతో మాకు అప్పగించి ఆ బాధ్యతను మీరు వెళ్ళిపోతున్నారు అంతేగా అన్నది మానస నవ్వుతూ. ఎదుటి వారి కష్టం చూస్తే ఎవరికైనా నవ్వులాటగా ఉంటుంది అన్నది భారతి బయటకు చూస్తూ. ప్రతి మనిషికి అలాగే ఉంటుంది. నేనే కష్టపడుతున్నాను అన్న భావంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాము. సమస్యలు మన వెంట వస్తున్నాయి అని, సమస్యలకు దూరంగా పారిపోవాలి అని మనం ఎంత దూరం పారిపోయినా అంతకంతకు సమస్యలు మరింత పెరిగి మనల్ని వెంబడించి మరీ చుట్టుకుంటాయే కానీ సమస్యలు మనల్ని వదిలిపోవు. ఎందుకంటే సమస్యే మనం కాబట్టి. అవును భారతి, ప్రాణం ఉన్నంత వరకు సమస్యలు లేకుండా ఎవరు ఉండరు. కానీ అందరూ సంతోషంగా ఉన్నారు, నేనే సమస్యలో ఉన్నాను అన్న ఆలోచనలతో ఉన్న కష్టాలను మరింత పెంచుకుంటారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకునే భార్యాభర్తలు పెళ్లిళ్ళు చేసుకోకూడదు. నీ భర్త చేసింది తప్పు, భార్యను బిడ్డను వదిలి వెళ్ళిపోయాడు నిజమే, కానీ కన్న ప్రేమ నీకు ఎలా లేదు? ఈ బిడ్డను అనాథాశ్రమంలోనూ ఎవరికో అప్పచెబుతావు. పెరుగుతున్న ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ ఉంది? ఈ ప్రపంచంలో ఒక్క తల్లి దగ్గరే ఉంటుంది. నువ్వు ఈ సమాజంలో బతకడానికి నీలోని ఆడతనాన్ని కోరుతున్నారు అని భయపడి పారిపోయి చనిపోవాలి అనుకుంటున్నావు. కానీ నువ్వు జన్మనిచ్చింది కూడా ఒక ఆడపిల్లకే అని మర్చిపోయావు. అదే ఆడపిల్లను చిన్నతనం నుండే ఈ సమాజానికి అప్పగిస్తున్నావు. చిన్నతనం నుండే సమాజంలోని దుర్మార్గుల వల్ల నీ బిడ్డ ఎటువంటి కష్టాలు పడుతుందో నువ్వు ఊహించగలవా? చచ్చిపోయి చాలా గొప్ప పని చేస్తున్నాను అనుకుంటున్నావా? పిరికి వారి లక్షణం అది. క్షణం క్షణం నీ బిడ్డ పడే నరకానికి ఎవరు కారణమవుతారు? ప్రేమ అనేది లేకుండా నిన్ను నీ బిడ్డను గాలికి వదిలేసి వెళ్ళిన వాడు మూర్ఖుడే కావచ్చు. కానీ నీ కడుపున ఈ బిడ్డను నవమాసాలు మోసి జన్మనిచ్చి పెంచుకొని నువ్వు కూడా కఠినురాలుగా ఈ బిడ్డను అనాథను చేసి వెళ్ళిపోతావా? నీలాంటి వాళ్ళని చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. అలా మోసం చేసిన భర్త లాంటి వాళ్ళకన్నా కూడా నువ్వు చేసింది మరింత మోసం. ఒక రకంగా సమాజంలో ఏదో రకంగా బతకగలిగిన నిన్ను వదిలేసి వెళ్ళిన నీ భర్త తప్పు కంటే ఇదే సమాజంలో అసలు ఏమీ తెలియని పసిపాప ఎలా బతకాలి అనుకుని నువ్వు వదిలేసి వెళ్ళాలనుకుంటున్నావు? ఎవరిది పెద్ద తప్పు అంటున్న మానస ప్రశ్నలకు ఏ ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేనే లేదు. మధ్యతరగతి కుటుంబంలో ఉన్న తన తండ్రి తనను మంచి చదువులు చదివించారు. తను ఇష్టమని చెప్పినప్పుడు ఆ వ్యక్తికి తన తండ్రిని పరిచయం చేసింది. తన తండ్రి ఆమోదం తీసుకుని తనని పెళ్లి చేసుకున్నాడు ఆ వ్యక్తి. కానీ 3 ఏళ్లకే నా జీవితం ఇలా అయింది అని బాధపడుతూ ఉన్నది భారతి. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న భారతికి భర్త కూడా తమను ఒంటరిని చేసి వెళ్ళిపోవడంతో ఏమీ తెలియని అయోమయంలో పడిపోయింది. అందుకే బిడ్డను వదిలి చనిపోవాలనుకుంది. ఆమె కథను తెలుసుకున్న మానస కన్నీరు పెట్టుకోలేదు, జాలి పడలేదు. అలాంటప్పుడు నీ కర్తవ్యం ఏమిటి? నీ కన్న తండ్రి నిన్ను తల్లి లేకుండా ఉన్న దాంట్లోనే ఎంతో గారాబంగా పెంచి ఆయన కష్టపడుతూ నిన్ను చదివించి ఇంత దాన్ని చేశారు.
వేరొక పెళ్లి చేసుకొని నేను గాలికి వదిలేలేదుగా భారతి. ఆ తెలివి ఆ ప్రేమ నీలో ఎందుకు లేకుండా పోయింది? ఆడపిల్లని సమాజంలో వదిలితే ఎలా ఉంటుందో నీ తండ్రికి తెలిసింది. ఆయనలో తల్లి మనసు కనబడుతుంది, కానీ అదే పెంపకంలో పెరిగిన నీలో తల్లి మనసు ఏ కోశానా లేదు అని నిలదీసింది ఆమెలోని తల్లిని మానస. జీవితం అంటే ఇదే కాదు, గెలిచి సాధించాలి. ప్రతి ఒక్కరూ మేమే ఈ ప్రపంచంలో ఇలా అయిపోతున్నామనుకొని ప్రాణాలు తీసుకోవాలనుకుంటే ఎవ్వరూ ఉండరు. అనుకోకుండా వచ్చే ఆపదల వల్ల పిల్లలు అనాథలవుతారు, అది వేరే విషయం. కానీ కావాలని కన్నబిడ్డను అనాథను చేయాలి అనుకోవడం మాత్రం క్షమించరాని నేరం అన్నది మానస. మానస ఒడిలో సాక్షి ఎంతో హాయిగా నిద్రపోతూ ఉంది. నిద్రలో కూడా చిరునవ్వు నవ్వుతూ ఉంది సాక్షి. చిన్ని కృష్ణుడిగా నామాలు పెట్టుకొని ముద్దుగా ఉన్న సాక్షిని చూసి మురిసిపోతూ ఉంది మానస. ఎక్కువగా మాట్లాడినట్లు అనిపిస్తే మాత్రం మనసులో పెట్టుకోకు, కానీ నీ బిడ్డ భవిష్యత్తును మాత్రం మనసులో పెట్టుకో. అది తల్లిగా నీ బాధ్యత. ఎవరు పట్టించుకోరు. అనాథాశ్రమంలో పెడితే వాళ్ళొక ముద్ద వేస్తారు, కానీ ప్రతి క్షణం నీ బిడ్డ అనాథగానే బాధలు పడుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో భారతి అన్నది మానస సాక్షి పాదాలను ముద్దాడుతూ. కృష్ణ, నీ పాదముద్రలు నా మనసులో నిలిచేను తండ్రి. చిన్ని చిన్ని నీ పాదాలు వెన్న దొంగతనము తెలిపేను. పసివాళ్ల పాదాలు సున్న తుమ్ములో నీ వెన్న దొంగతనం గుర్తుకు వచ్చేను. వారి బోసి నవ్వులలో నీ అల్లరి కనిపించెను. కృష్ణ కృష్ణ, నీ రూపం లేని చోటున్నదా? నీవు లేని ప్రాణమున్నదా అంటూ మైమరచిపోయి పాడుతూ సాక్షి పాదాలను అలా తన తలకు ఆనించుకుంటూ మురిసిపోతూ ఉన్నది. ఆ సమయంలో దేవకీ మాత గుర్తుకొచ్చింది భారతికి. కన్నబిడ్డను గారాబం చేసి మురిసిపోయే ఆ మాతే గుర్తుకొచ్చింది. తను చేసిన తప్పు ఎంత పెద్ద తప్పు అర్థమైంది భారతికి. ఆ ప్రయాణం వారిని స్నేహితులను చేసింది. విజయవాడ నగరంలోకి అడుగు పెట్టేసరికి భారతికి సపోర్ట్ ఇచ్చింది మానస. అక్కడ తమ భవంతికి దూరంగా ఉన్న ఒక అపార్ట్మెంట్ ఉంది. అందులో ఒక రూమ్ ఖాళీగానే ఉంది. అక్కడే ఉండు భారతి. అలా ఒంటరిగా ఆడదుండాలంటే కష్టమే. అపార్ట్మెంట్లో ఇబ్బంది ఉండదు, అందుకే ఆయన ఉద్యోగం ఇప్పిస్తారు. భరద్వాజ్ గారికి తెలిసిన వాళ్ళు అంటే ఎవరు కన్నెత్తి కూడా చూడరు అంటూ నవ్వింది మానస. నీ పాపను చక్కగా చదివించుకో భారతి. చదువుకున్న దానివి, నీకు తెలియందేముంది? నీకన్నా గొప్పగా చదివించి మంచి స్థానంలో నిలబెట్టు నీ బిడ్డను. అదే నీకు రేపు సంతోషం అని చెప్పింది మానస. 1 గంట క్రితం వరకు చనిపోవాలి అనుకున్న భారతి మనసుకు తన బిడ్డను ఎలా పెంచుకోవాలి అన్నంత ఆశ కలిగేలా ఆమె మనసును ఎంతో అందంగా మార్చింది మానస. ఈ భూదేవి కూడా మనందరికీ తల్లి. ఈ బిడ్డలందరినీ నేను భరించలేను అంటూ తన హృదయాన్ని ఒక్కసారిగాని మార్చుకుంటే మనమంతా భూకంపం వచ్చి భూమిలో కలిసిపోతాం కదా భారతి. అంతే, ప్రతి తల్లి మనసులో ఆ భూమాత ఓర్పు ఉంటుంది. అది లేకుండా ప్రవర్తించకు ఎప్పుడు అని చెప్పిన మానస మాటలకు భగవంతుడు నన్ను ఈ ప్రయాణం ఎందుకు చేయించాడో ఇప్పుడు అయింది. నాకంటూ ఒక మార్గాన్ని చూపించే దారిలో ఇందులోనే ఏర్పాటు చేశాడు అని నవ్వింది మనస్ఫూర్తిగా భారతి. ఈ రోజు నుంచి మనిద్దరం స్నేహితులం. నీకు ఏ అవసరం కావాలన్నా నన్ను అడగొచ్చు. ఒకవేళ నీకు ఉద్యోగం వచ్చాక అప్పు లేకుండా తీర్చుకోవచ్చు. ఏమీ కాదు, ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయాలు చేస్తూ ఉంటారు ఆయన గారు అని చెప్పింది మానస. తర్వాత ఏం జరిగింది, భరద్వాజకి ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.